హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అనేది ఒకటి టోటల్గా ఈ ఎదురుగుండా మీకు కనిపిస్తున్న ఈ ఫ్లాట్స్ అండి. ఇవి ఎక్కడొస్తాయి ఏంటి అనేది నేను మాటల్లో మీకు వివరంగా చెప్తూ ఉంటాను. ఈ ప్రాపర్టీ అనేది మీకు ఎక్కడొస్తుంది అంటే కరెక్ట్గా నాగోల్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్స్ లోపల జైపూర్ కాలనీ దాటిన తర్వాత వస్తుందండి ఈ ఫ్లాట్స్. ఇది చాలా మంచి లొకేషన్లో కట్టారు. అట్మాస్ఫియర్గా చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంటల్లీ ఫ్రీగా ఉన్న ప్రదేశంలో మాకు పెద్ద ఫ్లాట్ కావాలి అనే వాళ్ళు, లో బడ్జెట్ వాళ్ళకి పెద్ద ఫ్లాట్ కావాలి. లో బడ్జెట్ వాళ్ళకి మీకు చిన్న ఫ్లాట్లో వస్తాయి కానీ పెద్ద ఫ్లాట్లు రావండి. కానీ ఇవాళ నేను చూపించబోయే ఈ ఫ్లాట్స్ వచ్చేసి 1900 SFT పర్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున ఉండే దాంట్లో బిల్డర్ పార్ట్ అయిపోయినాయండి. ఓనర్ పార్ట్కి సంబంధించినవి మాత్రము మార్కెటింగ్ కింద మేము తీసుకోవడం జరిగింది. ఇది మీకు ఇవాళ చూపించడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు టోటల్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి. దీంట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ గ్రౌండ్లో ఇటు పక్కన మీకు లిఫ్ట్ వచ్చిందండి, పెద్ద లిఫ్ట్ వచ్చింది. తర్వాత రాబోయే రోజుల్లో జనరేటర్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మీకు 1900 SFT నార్త్ ఫేసింగ్ లో 2 ఫ్లాట్స్ ఉన్నాయండి. అది అలాగే 1900 SFT 3 ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి మీకు స్టెప్ బై స్టెప్ మెల్లగా అన్ని చూపించడం జరుగుతుంది. దీనికంటే ముందర నేను మీకు కోరుకునేది ఏమిటంటే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ద్వారా ఫర్దర్గా నోటిఫికేషన్ ద్వారా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నేను చూపించే ప్రతి ప్రాపర్టీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పను. మార్కెట్లో ఏదైతే ఉందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాను. అది చూడండి, మీకు నచ్చితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మేము చూపించడం జరుగుతుంది. ఇది మనం కింద చూపించామండి. ఇది కార్ పార్కింగ్ జోన్ అండి. ఇటు పక్కన ఇటు నుంచి మీరు ఇట్లా రావచ్చు అండి. ఇటు పక్కకు వస్తే ఇటు పక్క కూడా మీకు పార్కింగ్ ఏరియాస్ అన్ని ఇటు పక్క కూడా ఇచ్చారండి ఇట్లా. సో టోటల్గా మీకు 10 ఫ్లాట్లు ఉన్నాయి. ఇటు పక్కన మీకు రూమ్ కూడా, మన వాచ్మెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు ఇవాళ 3rd ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి చూపిస్తాను నేను. తర్వాత మీకు 4th ఫ్లోర్లో ఉన్న ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఒకటి చూపిస్తాను. ఇవాళ మీకు కవర్ చేసేది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేస్తానండి, 401ని. అది చూడండి. తర్వాత రెండో భాగంగా మీకు ఇదే వీడియోతో పాటు నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు మనకి 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా కవర్ చేస్తాను. ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. ఇప్పుడు ఇది లిఫ్ట్ కూడా పెద్ద లిఫ్ట్ ఇచ్చారండి. ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ ఇచ్చారండి, ఫార్చ్యూన్ గ్లోబల్ అనే కంపెనీ ఇవ్వడం జరిగింది. పెద్ద లిఫ్ట్ ఇచ్చారు, 6 మెంబర్స్ పట్టే లిఫ్ట్. చూడొచ్చు, ఈ లిఫ్ట్ నుంచి ఇట్లా మనం బయటికి రాగానే ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో బయటకు వచ్చామండి. అది లిఫ్ట్ నుంచి ఇలా చూసుకున్నట్టయితే ఈ భాగంలో మాకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అవుతుంది మెయిన్ రోడ్కి. ఇటు పక్కన ఈస్ట్ అండి. ఇది ఈస్ట్ నుంచి ఇటు వస్తే ఇటు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్. ఇటు ఆపోజిట్ మీకు 401 వస్తుందండి. అటు పక్కకి మనం చూస్తున్న అటు 402 ఆపోజిట్ వస్తుంది. చూడండి, ఇక్కడ రావచ్చు. ఎంత బాగుంది ఫ్లాట్ అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంట్రీ లోపలికి రాగానే ఇది మీకు సిట్అవుట్ కింద వచ్చేసిందండి. ఈ భాగం అంతా మీకు ఇలా సిట్అవుట్ వచ్చింది. చాలా స్పేషియస్ సిట్అవుట్ అండి. నేను చెప్పాలంటే 1900 SFTలో బ్యూటిఫుల్గా ఒక సిట్అవుట్ వచ్చిందండి. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్గా ఉన్నటువంటి సిట్అవుట్. దీనికి సంబంధించిన బ్రోచర్ మీకు ప్లానింగ్ సంబంధించింది కూడా మీకు నేను పంపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఒక వైట్ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో బ్యూటిఫుల్గా కట్టినటువంటి ఆ ఫ్లాట్స్ అండి. రెడ్ బ్రిక్స్తో కట్టినటువంటి ఫ్లాట్స్. ఇటు నుంచి ఇట్లా మీరు ఇట్లా రాగానే ఈ ఏరియాలో మీకు డైనింగ్ అనేది ఇచ్చేసారండి. ఇటు పక్క నుంచి చివరి దాకా ఇది ఈ ఏరియాలో ఇక్కడ దాకా మీకు డైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మీకు బాల్కనీ కూడా వచ్చిందండి. చూడొచ్చు, ఇది బాల్కనీ, పెద్ద బాల్కనీ వచ్చిందండి. ఈస్ట్కి ఇది పెద్ద బాల్కనీ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఒక బాల్కనీ కూడా చూడొచ్చు మీరు. ఈ భాగంలో కూడా మీకు అటు తూర్పు నుంచి ఎండ కూడా ఇటు రావడం అనేది మీకు జరుగుతుంది. ప్రాపర్టీ అనేది వెరీ వెంటిలేటెడ్, 100% వెంటిలేటెడ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. మీకు ఇటు నుంచి ఇట్లా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఆగ్నేయం మూల మీకు వంటిల్లు అనేది ఎల్ షేప్ వంటిల్లు అనేది ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎల్ షేప్ వంటిల్లు. ఇటు పక్కన మీరు డైనింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే, అది వద్దనుకుంటే దాన్ని మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ కూడా రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ భాగాన్ని. లేదు ఇక్కడ మీకు డైనింగ్ పెట్టుకోవద్దు అంటే అక్కడే డైనింగ్ పెట్టుకోవచ్చు. సో 2 విధాలుగా మీకు వచ్చే విధంగా ఉంది. దీనికి ఇటు పక్కన వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, అది వాష్ ఏరియా.
సో ఇది యూడిఎస్ 60 గజాలు అనేది దీనికి రావటం జరిగిందండి. టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేసి మీకు 600 గజాల్లో పెట్టడం ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయినామండి. వెరీ స్పేసియస్గా ఉన్నటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు. ఇది నైరుతి మూల వచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్గా రావటం జరిగింది. దీనికి ఇక్కడ డ్రెస్సింగ్తో పాటు డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చి ఇటు పక్క నుంచి మీకు బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు ఇటు పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది. ఇది రేటు విషయంలోకి వచ్చేప్పటికి వెరీ క్వైట్ రీజనబుల్ రేట్ ఉందండి. ఇవాళ ఉన్న మార్కెట్లో, ప్రెసెంట్ మార్కెట్లో వెరీ 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 రీజనబుల్ రేట్ 95 lakhs ఇంక్లూడింగ్ ఆల్, అంటే ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని మీకు ఇచ్చేటువంటి రేట్ అండి 95 lakhs అనేది. ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా వచ్చినట్టయితే సెకండ్ బెడ్రూమ్ అనేది ఇటు పక్కకి మీకు వచ్చిందండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు. దీనికి ఆనుకొని ఒకటి కామన్ టాయిలెట్ అనేది ఇచ్చారు ఇక్కడ మీకు. ఇది కామన్ టాయిలెట్. దీన్ని ఆనుకొని సెకండ్ బెడ్రూమ్ అనేది ఇటు మధ్యలోకి వచ్చింది ఒకటి. ఇది కూడా పెద్దగానే ఉంటుందండి. చూడచ్చు బెడ్రూమ్ పరంగా ఇది కూడా పెద్దగానే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అంత ఉండదు కానీ కొంచెం పెద్దగానే ఉంటుంది. అలాగే సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇలా మనము ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అనేది ఒకటి వచ్చేస్తుందండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మొత్తం 2 అటాచ్డ్ బాత్రూమ్లు, ఒకటి మీకు కామన్ టాయిలెట్ తోటి ఉన్నటువంటి బెడ్రూమ్ అండి. చూడొచ్చు వెరీ స్పేషియస్ అండ్ వితౌట్ ఎనీ మీకు లైటింగ్ తోటి తీస్తున్నటువంటి వీడియో. ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది చూడొచ్చు. తర్వాత ఇది మీకు ఇంకొక విషయం అండి, వెరీ ఇంపార్టెంట్ విషయము. ఈ ప్రాపర్టీకి సంబంధించింది సబ్జెక్ట్ టు యాజ్ ఇట్ యాజ్ పొజిషన్ అండి. ఎలా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారో అలానే ఇవ్వడం జరుగుతుంది అండి. ఫర్దర్గా మీరు ఏమన్నా చేయాలనుకుంటే మీరు చేయించుకోవాలండి. ఇది ఒక విషయం మీకు గమనించండి. రేట్ విషయంలో వచ్చేసి మీకు ఇది 95 లక్షలు. మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, లోన్కి వెళ్ళొచ్చు. లోన్ అనేది మీకు అకార్డింగ్ టు మీ లోన్ ప్రకారం మనం చేయొచ్చు. వైట్ అండ్ బ్లాక్ అనేది మనం సిట్టింగ్లో కూర్చొని మాట్లాడవచ్చు. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ దీని గురించి ఒకసారి డీటెయిల్స్ అని చెప్తానండి. ఇది టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్, లోపల నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న 401 ఫ్లాట్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది. అలాగే ఇది 1900 SFT విత్ ఇంక్లూడింగ్ యూడిఎస్ 60 square years యాజ్ అన్డివైడెడ్ షేర్ కింద మీకు రావటం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు రేటు విషయంలో 95 lakhs. అలాగే మీకు నచ్చితే వెరీ స్లైట్లీ నెగోషియబుల్గా మీకు చేయడానికి ఓనర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్రాపర్టీ చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి. ప్రాపర్టీ కొంటే మటుకు మాది 1% అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుందండి. యాక్చువల్గా అయితే 1 CR లోపలైతే 2% తీసుకుంటాం, కానీ ఈ ప్రాజెక్ట్కి మటుకు మేము 1% తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెటింగ్ అనేది మాకు ఇవ్వడం వల్ల మేము రేట్ కొంచెం తగ్గించుకున్నాం కమిషన్. మేము 1% మాత్రమే ఛార్జ్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఫైనల్గా మా రిక్వెస్ట్ నచ్చితే మీరు లైక్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.